ద ఫస్ట్ స్టెప్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. నువ్వు నీ లైఫ్ లో ఏ పని చేసినా అవి ఈ 2 కేటగిరీస్ కే వస్తాయి, ఇన్సైడ్ ది కంఫర్ట్ జోన్ అండ్ అవుట్ సైడ్ ది కంఫర్ట్ జోన్. నీ కంఫర్ట్ జోన్ లోపల ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, నీకు సుఖంగా ఉంటావు, మీ అమ్మో మీ నాన్నో ఎవరో ఒకరు నీకు అన్ని పనులు చేసి పెడతా ఉండి నీ కంఫర్ట్ లైఫ్ లో ఎక్కువ అయిపోయింది, బేసిక్ గా నీకు సుఖాలు ఎక్కువైపోయాయి. ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి రావడం అయినో చాలా కష్టం, బట్ బయటకు వస్తేనే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. నేను చెప్పేది బాగా విను, లైఫ్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఆ అమ్మాయితో మాట్లాడాలనుకుంటే కూడా నువ్వు నీ కంఫర్ట్ జోన్ ఇక్కడ బాగానే ఉంది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ నువ్వు ఫేస్ చేయాలి కాబట్టి అది నీకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, ఆ రిజెక్షన్ నువ్వు తీసుకోలేవు. సో అందుకని నువ్వు వెళ్ళి ఆ పని చేయట్లా. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఎక్కడ లాస్ వస్తుందో అంత ఎందుకు నేను కష్టపడాలి, నాకు అంత అవసరం ఉంది, ఇప్పుడైతే నేను సుఖంగానే బతుకుతున్నా కదా, నా కంఫర్ట్ బాగానే ఉంది కదా. నువ్వు కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వస్తేనే ఏ విషయంలో అయినా నువ్వు సక్సీడ్ అవుతావు. ఏం చేయాలన్నా నీ కంఫర్ట్ జోన్ లో నుంచి నువ్వు బయటకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో ఉన్నప్పుడు నాకు అప్పుడే ఇంటర్ కంప్లీట్ అయ్యి ఇంకా బీటెక్ వెళ్ళాలి. ఆ టైంలో తిని లావ్ అయిపోయి జిమ్ కి వెళ్దాం అనుకుంటే ఆ జిమ్ కి వెళ్ళడానికి నేను ఎంత కష్టపడానంటే లూజ్ షర్ట్లు వేసుకోవాలని, టైట్ షర్ట్లు వేస్తే నాకు ఇట్లా పొట్ట కనిపిస్తుంది, లేదంటే మ్యాన్ రూట్స్ ఏమన్నా ఉన్నాయా నాకు అని చెప్పి చాలా ఇన్సెక్యూరిటీస్ మధ్య బతుకుతూ వెళ్ళే జిమ్ కి. దట్ ఈస్ మీ గెటింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. నేను అలా జిమ్ చేస్తూ ఉన్నా కాబట్టి అదే నా కంఫర్ట్ జోన్ అయిపోయింది. నీకు బైక్ రాకముందు నడుచుకునే చాలా కంఫర్ట్ జోన్. నాకు తెలిసి చాలా మంది ఇప్పటికీ బైక్ రాకుండా బైక్ నేర్చుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. రీజన్స్ ఏవైనా కావచ్చు, బైక్ ఎలా తోలాలి అని నువ్వు కానీ నేర్చుకుంటే నువ్వు ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని యాక్సెప్ట్ చేసి వెళ్ళావు, నువ్వు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళావు. ఎందుకంటే నడుచుకుని వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం కాదు, బట్ నువ్వు కింద పడినా పర్లేదు నేను నేర్చుకోవాలి. నీకు బైక్ రానప్పుడు బైక్ నేర్చుకోవడం అది అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. బట్ ఎప్పుడైతే నువ్వు ఆ బైక్ నేర్చుకుని తోలడం స్టార్ట్ చేసి బండి తీయడం స్టార్ట్ చేసావో, నీకు తీగ ఏంటంటే అది నీకు ఇన్సైడ్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్ అయిపోద్ది. ఎందుకంటే యు నో వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వెన్ యూఆర్ డ్రైవింగ్ అవుట్ సైడ్ అనమాట. ఎప్పుడు ఏది నొక్కాలి, ఏం చేయాలని చెప్పి నువ్వు అన్ని ఫుల్ నీకు ప్రిపరేషన్ లో ఉంటావు కాబట్టి అది నీ కంఫర్ట్ జోన్ లో అయిపోద్ది. బైక్ తర్వాత కార్ డ్రైవ్ చేయడం అనేది దట్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. నువ్వు కంఫర్ట్ జోన్ లోకి తెచ్చుకోవాలంటే దాన్ని పదే చేయాలి, మంచిగా నేర్చుకోవాలి. స్టార్టింగ్ లో నువ్వు ఆ రిస్క్ తీసుకుని కార్ని ఎక్కడైనా గుద్దేస్తావా, గీతలు పెడతావా, ఆ రిస్క్ తీసుకున్నా నువ్వు ఆ కార్ డ్రైవ్ చేయడానికైనా వెళ్ళాలి. నువ్వు నీకు అలాగే ఎందుకు ఉండాలనిపిస్తుంది అంటే యు నో వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ యు నో వాట్ టు డూ ఇన్ దట్ కంఫర్ట్ జోన్. ఇప్పుడు నువ్వు మీ ఇంటి దగ్గర ఉండే ఏరియాలో ఉన్నావు, ఆ ఏరియాలో ఎక్కడి నుంచి ఎవరు వస్తారు, ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ బాగా తెలుసు, బాగా నీకు అవగాహన ఉంది కాబట్టి నువ్వు పెద్ద భయపడవు. అదే నేను తీసుకెళ్ళి ఇంకేదన్నా షేడీ ఏరియాలో పడేసి ఎక్కువ మంది కొంచెం రగ్గడ్ గా ఉండి ఇట్లా ఉంటే నీకేమవుతుందంటే భయం వేస్తుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద సరౌండింగ్స్. ఎందుకంటే దట్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మార్చ్ 2020లో ప్రపంచం మొత్తానికి లాక్డౌన్ పడింది. ఆ టైంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఛానల్స్ లో అలెక్స్ కాస్టా, టీచింగ్ మెన్స్ ఫ్యాషన్, ఆల్ఫా ఎం ఇలాంటి కొన్ని ఫ్యాషన్ ఛానల్స్ ని ఫాలో అయ్యేవారు. అప్పుడు నాకు ఈ ఒక ఐడియా అనేది వచ్చింది, తెలుగులో యూట్యూబ్ ఛానల్ మనం ఎందుకు పెట్టకూడదు, ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు కాబట్టి మనకి ఇంకా ఏజ్ ఉంది, ఇప్పటి నుంచి ట్రై చేసుకుంటే బాగా వస్తుంది కదా అని చెప్పి పెడదాం అనుకున్నా. బట్ ఆ టైంలో నాకు పెట్టబుద్ధి కాలేదు, చాలా భయం వేసింది. ఎవరైనా ఏమంటారు, అసలు బయట ఎవరైనా చూస్తే నీదేంద్ర ఫ్యాషన్ సెన్స్ అని ఇలా అంటారు. ప్లస్ నా దగ్గర పెద్ద షూస్ లేవు, పెద్ద బట్టలు ఏం లేవు, ఉండే వాటిలో ఏదో మేనేజ్ చేస్తూ ఉంటా కదా, మనకెందుకు ఇవన్నీ అని చెప్పేసి నన్ను నేను ఆపేసుకుని అయిపోయా. ఇప్పటికే నా ఫ్రెండ్ ఆల్రెడీ అఖిల్ డిఎస్ టెక్ యూట్యూబర్, వాడు నీకు ఆల్రెడీ తెలుసుంటాడేమో కానీ, బట్ నా ఫ్రెండ్ ఆల్రెడీ యూట్యూబ్ చేస్తున్నాడు. సో వాడు కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్ వల్ల పెడదాము, బట్ ఫస్ట్ నా వార్డ్రోబ్ అనేది బిల్ చేసుకుందాం అని అనుకున్నా. బట్ లాక్డౌన్ టైము, ఇంట్లో వాళ్ళకి డబ్బులు రావట్లే, మా డాడీ డబ్బులు రావట్లే, తిండికే దిక్కులేదంటే ఇంకా వార్డ్రోబ్ ఏం కొనుక్కుంటానని చెప్పి లైట్ తీసుకున్నా. ఆఫ్టర్ మార్చ్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో వచ్చింది అన్నమాట, ఫ్యాషన్ వర్క్స్ గణేష్ నుంచి. టీ షర్ట్స్ గురించి ఒక వీడియో మీద ఎవరో సమ్ మీమ్ పేజెస్ వాళ్ళు వీడియో వేస్తున్నారు. బాగా చెప్తున్నాడే అని చెప్పేసి సరే అని గబగబా యూట్యూబ్ వెళ్ళి చూసి అప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఎంతో స్టార్టింగ్ లో ఉన్నారు. అప్పుడు కూడా అనిపించింది సర్లే ఆల్రెడీ ఒక అతను చెప్తున్నాడు కదా, ఇప్పుడైనా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనిపించింది. స్టార్టింగ్ లో ఎవరైనా అట్లాగే ఉంటారని అర్థమయ్యి ఓకే సార్ ఇప్పుడైనా అలాగే స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా. బట్ అప్పటికి కూడా నాకు కొంచెం ఎందుకో చిన్న పుల్ బ్యాక్ అనేది నాకు ఎందుకో వెనక్కి లాగింది అనమాట. అంటే నువ్వేం స్టార్ట్ చేస్తావులే నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుని ఆపేసుకున్నా. ఆల్రెడీ ఫ్యాషన్ వర్డ్స్ ఛానల్లో 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నిన్ను ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ మీద బతికేసా. అలా నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఏజుడ్ని కూడా చూసా, ఇద్దరు కలిసి పోటాపోటీగా పెంచుకుని ఇప్పుడు 1.5 and 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో ఉన్నారు. ఐ వండర్, నేను మార్చిలో అనుకున్నప్పుడే మార్చి నుంచే స్టార్ట్ చేస్తుంటే నాకు ఇప్పుడు అట్లా అని నాకు 1.5 మిలియన్ వస్తుందని కాదు, బట్ నేను అప్పటి నుంచే కానీ స్టార్ట్ చేస్తుంటే తెలుగులో అసలు లేదు కాబట్టి ఎలా ఉండేది అసలు.
నేను అలా ఎందుకు స్టార్ట్ చేయలేకపోయానంటే నేను కంఫర్ట్ జోన్ లో బతుకుతున్నాను. ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వస్తే ఎవరు నన్ను ఏమంటారు, ఎవరు నన్ను ఎలా చూస్తారు, నాకు ఆ రిస్క్ ఎందుకు, అంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు, ప్రశాంతంగానే ఉన్నా కదా, ఇంట్లో మన డబ్బులు సంపాదిస్తున్నారు, నాకు తిండి ఉంది, పైన షెల్టర్ ఉంది, బట్టలు ఉన్నాయి, మంచి బట్టలు వేసుకుంటున్నా, ఇది చాలు కదా, నాకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది కదా లైఫ్ అని చెప్పేసి నేను ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోయా. అంటే కాంపిటీషన్ అయిపోతాను అని అనుకున్నా. బట్ ఇప్పుడు ఫ్యాషన్ ఛానల్స్ చాలా చూస్తున్నాను నేను తెలుగులో. నేను కానీ అప్పుడే స్టార్ట్ చేస్తుంటే ఐ వుడ్ హావ్ బీన్ మోస్ట్ సక్సెస్ఫుల్ దాన్ ఐ యామ్ రైట్ నౌ. నాలాగే నువ్వు కూడా కంఫర్ట్ జోన్ లో బతుకుతున్నావు. నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుని నువ్వు కంఫర్ట్ జోన్ లో నుంచి బయటపడదాం అనుకున్నా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ స్టాపింగ్ యూ. తప్పులు చేస్తావేమో అని భయం, ఫెయిల్ అవుతావేమో అని భయం, అవతల వాళ్ళు నిన్ను తప్పుగా జడ్జ్ చేస్తారేమో అని నీకు భయం, ఒంటరిగా మిగిలిపోతావేమో అని నీకు భయం, మార్పు వస్తుందేమో అని నీకు భయం, నువ్వు మారాల్సి వస్తుందేమో అని నీకు భయం, ఒక డెసిషన్ తీసుకోవాలేమో అని నీకు భయం, ఆ డెసిషన్ తీసుకోకపోతే దాని యొక్క కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుందో అని నీకు భయం. ఈ భయాల వల్లే నువ్వు కంఫర్ట్ జోన్ లో నుంచి బయట పడలేకపోతున్నావు. నువ్వు ఫెయిల్ అవుతావా, తప్పులు చేస్తావా, ఒంటరిగా మిగిలిపోతావా, అసలు ఏం పట్టించుకోకుండా నువ్వు నీ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటపడు. యూ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసు. ఆ కష్టాన్ని నువ్వు తీర్చేయాలని కూడా నీకు అనిపిస్తుంది. తీర్చడానికి నువ్వు ఏం చేయలేకపోతున్నావు అనే బాధ ఉంటుంది చూసావా. ఆ బాధ ఉండి కూడా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ, పాన్ హబ్ చూసుకుంటా, మాస్టర్బేట్ చేసుకుంటూ ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? ఆ కంఫర్ట్ జోన్ లో నుంచి అదంతా నీ కంఫర్ట్నెస్. ఇన్స్టాగ్రామ్ చూడడం, స్క్రోల్ చేసుకోవడం, పాన్ హబ్ చూసుకోవడం, బాత్రూమ్ కి వెళ్ళి మాస్టర్బేట్ చేసుకోవడం, ఇదంతా నీ కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నావు. ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నుంచి నీ ఫ్యామిలీని బయట పడేయాల్సిన బాధ్యత నీది. ఆ విషయం నీకు తెలుసు. నీ చెల్లికి పెళ్లి చేయాలో, మీ నాన్నకి రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంట్లో ప్రశాంతంగా కూర్చొనివ్వాలో, మీ మమ్మీకి అన్ని టెన్షన్ లేకుండా చూడాలి అని నువ్వు అనుకుంటున్నావా? అలా అయితే నీ కోసమో నా కోసమో కాదు, కనీసం నీ పేరెంట్స్ కోసం, నీ బాధ్యతలు తీర్చడానికి కోసమైనా నీ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటపడు. మంచి ప్లాన్ వేసుకోండి. కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమేం చేయాలి, నీకు ఇక్కడ ఒక యాక్షనబుల్ స్టెప్ ఒకటి ఇస్తావు. నీ కంఫర్ట్ జోన్ ఏంటో ఫస్ట్ నువ్వు డిఫైన్ చేసి రాసి పెట్టుకున్న తర్వాత నీ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, నీ కంఫర్ట్ జోన్ లో నుంచి నీకు అది చేయబుద్ధి కాదు, నీకు అది బాగా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అని తెలిసిన తర్వాత, బట్ అది చేస్తే నీకు లాంగ్ టర్మ్ లో బాగా బెనిఫిట్స్ వస్తాయంటే వాటిల్లో నువ్వు ఏది చేయగలుగుతావు, ఏది ఆ రిస్క్ తీసుకుని చేయగలుగుతావు అని చెప్పి బాగా ఆలోచించి ఆ పనులన్నీ చెయ్యి. ఆ పనిలో నువ్వు ఒకటి చేసి నువ్వు దాన్ని పదే పదే చేస్తూ ఉంటే అది కూడా నీ కంఫర్ట్ జోన్ లో మిగిలిపోద్ది. లేదు బ్రో, నేను కంఫర్ట్ జోన్ లోనే ఉంటా, నాకు నా ఫ్యామిలీ ఎటుపోయినా పర్లా, నేను డబ్బులు రూపాయి సంపాదించను, నేను ఇట్లాగే సంగనాకుతా, పబ్జీ ఆడుకుంటా, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా, ఫోన్ చూసుకుంటా, మాస్టర్బేట్ చేసుకుంటా ఉంటా, నా బతికి ఇంతే అని అంటే వెరీ గుడ్. అసలు నువ్వు నా వీడియో చూడాల్సిన అవసరం లేదు, దుబ్బేసి. లేదు నీకు మాత్రం మారాలి అనిపిస్తే, నీకు మారాలి, నువ్వు ఏదో ఒకటి పేకాలి అని నువ్వు కానీ అనుకుంటుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నేను పెట్టే కంటెంట్ నువ్వు తెలుగులో ఎక్కడా చూసుండవు. నీకు ఇంగ్లీష్ లో చాలా మంది ఉన్నారు, బట్ తెలుగులో మాత్రం నేను ఒక్కడనే ఉన్నా. నీకు ఇలాంటి కంటెంట్ మంచిగా ఇచ్చేది కానీ, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నీకు చెప్తూ నేను బాగుపడుతూ నాతో పాటు నువ్వు బాగుపడాలని నేను ట్రై చేస్తున్నాను. ఈ ఛానల్ కోసం నేను తీసుకొని రిస్క్లు అంటూ లేవు. నేను ఐస్ బాత్ చేస్తూ ఉంటా కదా, 10,000 పెట్టుకున్నాను. 10,000 అంటే ఇప్పటిదాకా ఇండియాలో ఎప్పుడు చేయలేదు, జనాలు చూస్తారేమో అని చిన్న రిస్క్ తీసుకున్నాను. 10,000 10,000 అంటే అది ఎంత ఎక్కువ నీకు తెలుసు, నాకు తెలుసు. రోజు ఐస్ బాత్ చేస్తున్నాను. ఆ 10,000 కాకుండా దానిపైన 100 days చేయాలంటే నాకు రోజుకో 100, దానిపైన నాకు మళ్ళీ ఎంతో డబ్బులు. ఇదంతా నాకు రిస్కే కదా, బట్ నేను చేస్తున్నా. అది చేసినందువల్లే 73 నుంచి కనీసం ఒక 500 సబ్స్క్రైబర్స్ కైనా నేను వచ్చా. దానివల్లే నేను నీకు ఈ వీడియో నుంచి కొంచెం వాల్యూ ఇచ్చిన. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి చాలా కంటెంట్ నీకు వస్తూనే ఉంటుంది. నువ్వు ఎలా ఫోకస్ చేయాలో ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసి, ఆ వీడియో ఇప్పుడు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ వీడియో చూడు. డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్.